నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. ప్రస్తుతం జనసేన వర్గంలో నాగబాబు గారు మార్చిలో ఎమ్మెల్సీ కావడం, ఆ వెంటనే మంత్రిగా ప్రమాణం చేయడం వరుసగా జరిగిపోతాయని డిస్కషన్ కొనసాగుతోంది. ఇక నాగబాబుకు ఏ శాఖలు కేటాయిస్తారు అన్నదే ఇప్పుడు అతిపెద్ద చర్చనీయాంశంగా ఉంది. నాగబాబుకు టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలు ఇస్తారని ప్రచారం సాగుతుంది. అయితే ఈ శాఖలను తీసుకుంటే పవన్ కళ్యాణ్ అంత సుముఖంగా లేరని అంటున్నారు. ఎందుకంటే సినిమాటోగ్రఫీ శాఖ తీసుకుంటే తమ కుటుంబం మొత్తం సినిమా రంగంలో ఉంది కాబట్టి ఏమి చేసినా ఏమి చెయ్యాలని చూసినా ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయని, పైగా దీనివల్ల ఇబ్బందులే వస్తాయని ఆలోచిస్తున్నారంట. టూరిజం శాఖ విషయంలోనూ అంత మొగ్గు చూపించడం లేదు అని అంటున్నారు. ఇక పవర్ఫుల్ శాఖ అడగాలని పార్టీలో నుంచి సూచనలు వస్తున్నాయి కూడా. పవన్ వాటి మీద కూడా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలతో కనెక్ట్ అయ్యే విధంగా శాఖలను తీసుకుంటే పార్టీ ఉన్నతికి కూడా మేలు జరుగుతుందని భావిస్తున్నారట. అందుకే యువజన సర్వీసులు, అలానే మత్స్య శాఖకు నాగబాబు కోసం పవన్ సీఎం చంద్రబాబును కోరాలని చూస్తున్నారు. యువజన సర్వీసుల శాఖ కడప జిల్లాకు చెందిన మడింపల్లి రాంప్రసాద్ రెడ్డి వద్ద ఉంది అని అంటున్నారు. ఈ శాఖను తీసుకుంటే యువతకు చేరువు కావచ్చు అని, జనసేనలో ఎక్కువ మంది యూత్ ఉన్నారు కాబట్టి వారిని కలుపుకొని పోతూ యువతకు పథకాలను అందించవచ్చు అన్నది ఒక ఆలోచనగా ఉంది అని అంటున్నారు. ఇలానే మత్స్యశాఖలో కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. ఈ శాఖ వల్ల ఏపీలో ఉమ్మడి జిల్లాల 9 ఉన్న అత్యధిక సంఖ్యలోని మత్స్యకారులకు మేలు చేయడం ద్వారా వారిని పార్టీ వైపు తిప్పుకోవచ్చు అన్నది కూడా చర్చగా ఉంటుంది. మొత్తానికి చూస్తే పవన్ కళ్యాణ్ తన అన్నగారు తీసుకునే శాఖల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో చూడాల్సిందే.